దాని గురించి మ్యాటర్ కూడా చెప్పండి. చెప్తారు మేడం, ఫోటో అయిపోయింది చెప్తారు. ఫోటోలు తీసుకున్నారా? ఉన్నాను. నిలబెట్టుకున్న గౌరవనీయులైన లైన్ కాసిం గారు నాగారెడ్డిపల్లి వాస్తువులు దాదాపుగా ఒక నెల 2 నెలల తర్వాత 2 నెలలు గడిస్తే 1 సంవత్సరం అవుతుంది. పట్నం గ్రామం మాచెట్టిపల్లిలో గొప్పగా రథోత్సవం జరిగింది. దాదాపుగా రథాన్ని 15 లక్షలు ఖర్చు పెట్టి మేము రథోత్సవం శ్రీరామనవమి రోజు మేము చేయడం కూడా జరిగింది. అప్పుడు ఏదో మాట చెప్పింటే కడపలో ఆ రథం తయారు చేసినప్పుడు కడపలో ఒక మాట ఇచ్చింటే ఆ మాట ప్రకారము 20,000 రూపాయలు చెక్కు 25,000 రూపాయలు చెక్కు ఈరోజు సార్ ఆ మాట ప్రకారము 1 సంవత్సరం గడిచిపోయింది కదా, పోయింది అయిపోయింది కదా వర్క్ అని అనలేదే. ఆయన ఏమైనా మాట నిలబెట్టుకుందంటే ఒక లైన్ కాసిం సార్ గారికే చెల్లుతుందని చెప్పి నేను మాచెట్టిపల్లి వాస్తవునిగా అదే కదిర్లో ప్రాక్టీసింగ్ అడ్వకేట్గా నేను ఈ సార్ను నేను ఎన్నో విధాలుగా ఘనంగా ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఆ శ్రీరామచంద్రుడు సార్కు ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకా రాజకీయంగా ఘనంగా ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాను. మాచెట్టిపల్లి గ్రామ ప్రజల తరఫున నేను వాళ్ళ తరఫున నేను మాట్లాడుతున్నాను. అందరము భారతీయులము, కుల ప్రసక్తి లేని భారతదేశంలో మనమందరూ ఒక లౌకిక రాజ్యంలో జీవిస్తున్నాం. ఇక్కడ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు అందరూ కూడా ఒకటే. భగవంతుడు, ఈశ్వరుడు, లోకేశ్వరుడు, ఈశ్వరల్లా అంతా ఒక్కటే. దేవుడు ఒక్కటే. దేవుడు ఒక్కొక్క కులానికి, మతానికి దేవుడు ఉండాలని చెప్పలేదు. ఏదైనా మంచి పని జరిగితే మనం అందరం ఒకరికొకరు సహకరించుకోవాలి. ఆ మంచి పని ఏమిటంటే ఈరోజు కృష్ణమూర్తి గారు మాసిరెడ్డిపల్లిలో శ్రీ రామాలయ నిర్మాణం గురించి ఆర్థిక సాయం అందమని కడపకు వచ్చినారు. నేను వచ్చినప్పుడు మీకు అందజేస్తాను చెప్పినాను. దాని ప్రకారం నేను 20,000 రూపాయలు విరాళం అందజేశాను. నేను కులాలకు, మతాలకు ఎప్పుడు గౌరవం ఇవ్వను. నేను ఇచ్చేది మానవత్వమే నా మతం. మానవత్వాన్ని ఆధారం చేసుకుని ముస్లింలైనా, హిందువులైనా, క్రిస్టియన్లైనా మనమందరం సోదర భావంతో మెలగాలి. ఎప్పుడైతే మనం సోదర భావంతో వెలుగుతామో అప్పుడు భగవంతుడు కూడా అంగీకరిస్తాడు. ఇస్లాం కూడా ఏం చెప్తుంది, ఖురాన్ షరీఫ్ ఏం చెప్తుంది, ఎప్పుడైతే నువ్వు పరమతాన్ని గౌరవిస్తావో అప్పుడు నీ ఇస్లాం మతాన్ని కూడా గౌరవం అన్నాడు. నువ్వు ఈ పరమతాన్ని కించపరిస్తే నీ ఇస్లాం మతానికి గౌరవం కాదంట. అట్లే బైబిల్ కూడా అదే చెప్తుంది, భగవద్గీత చెప్తుంది, సర్వమత సామరస్యము ఒకటే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకుని భాతృభావంతో అన్నదమ్ముల్లాగా మెలిగి పరస్పర సహకారం ముందుకెళ్లాలని, మన మధ్య పొరపాట్లు, విభేదాలు ఉండకూడదని మనపూర్వకంగా నేను కోరుకుంటూ ఈ మాచెట్టిపల్లి గ్రామ ప్రజలకు నేను అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు సంతోషిస్తున్నాను.